20 ఏళ్ల తర్వాత తొలిసారి జపాన్ భారత్ నుంచి మామిడి దిగుమతులపై నిషేధం విధించింది. భారత్ నుంచి మామిడి దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేయడం దేశీయ మామిడి ఎగుమతిదారులకు పెద్ద షాక్గా మారింది. భారతదేశంలోని క్రిముల నియంత్రణ విధానాల్లో లోపాలు ఉన్నాయని జపాన్ క్వారంటైన్ అధికారులు గుర్తించడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. దీంతో ఈ ఏడాది వేసవి మామిడి సీజన్లో అల్ఫోన్స్, కేసర్, లాంగ్రా, బంగినపల్లి వంటి ప్రీమియం భారతీయ మామిడి రకాల ఎగుమతులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత జపాన్ మరోసారి భారత మామిడి పండ్లపై ఇలాంటి ఆంక్షలు విధించడం గమనార్హం. గతంలో కూడా ఫ్రూట్ ఫ్లై సమస్యల కారణంగా జపాన్ భారత మామిడి దిగుమతులను నిషేధించింది. అనంతరం భారతదేశం తన క్రిముల నియంత్రణ వ్యవస్థలను బలోపేతం చేయడంతో 2006లో నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే ఇప్పుడు మరోసారి భారత మామిడి రవాణాలు జపాన్ కఠినమైన మొక్కల ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా లేవని జపాన్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జపాన్ వ్యవసాయ రంగానికి ప్రమాదకరంగా భావించే ఫ్రూట్ ఫ్లై వంటి పురుగుల విషయంలో జపాన్ జీరో టాలరెన్స్ పాలసీని అమలు చేస్తోంది. అంటే ఇలాంటి పురుగుల ఆనవాళ్లు కూడా ఉంటే ఆ దిగుమతులను అంగీకరించదు. ప్రతి ఏడాది మామిడి ఎగుమతి సీజన్కు ముందు జపాన్ క్వారంటైన్ అధికారులు భారతదేశంలోని వేపర్ హీట్ ట్రీట్మెంట్ కేంద్రాలను తనిఖీ చేస్తారు. ఈ కేంద్రాల్లో మామిడి పండ్లను ప్రత్యేక ఉష్ణోగ్రత, తేమ పరిస్థితుల్లో శుద్ధి చేసి పురుగులు, ఫ్రూట్ ఫ్లై లార్వాలను నిర్మూలిస్తారు. ఇది రసాయనాలు ఉపయోగించుకోకుండా చేసే శుద్ధి ప్రక్రియ. భారతదేశం, జపాన్ మధ్య కుదిరిన ఎగుమతి ఒప్పందం ప్రకారం ఈ ప్రక్రియ తప్పనిసరి. అయితే ఈ ఏడాది మార్చిలో ఉత్తరప్రదేశ్లోని రెహ్మాన్పూర్లో ఉన్న విహెచ్టి కేంద్రాన్ని జపాన్ అధికారులు తనిఖీ చేశారు. ఆ తనిఖీలో ఫ్యూమిగేషన్, శుద్ధి ప్రక్రియలకు సంబంధించిన కొన్ని లోపాలను గుర్తించినట్లు సమాచారం. అయితే ఆ లోపాలు ఏమిటన్న విషయాన్ని రెండు దేశాల ప్రభుత్వాలు అధికారికంగా వెల్లడించలేదు. ఈ తనిఖీల అనంతరం జపాన్లోని యొకోహోమా ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. 2026 మార్చి 25 తర్వాత జారీ చేసిన తనిఖీ సర్టిఫికెట్లతో వచ్చే భారత మామిడి రవాణాలను స్వీకరించబోమని ప్రకటించింది. దీంతో భారత ఎగుమతిదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. జపాన్ భారతదేశానికి అతిపెద్ద మామిడి మార్కెట్ కాకపోయినా అక్కడ భారత మామిడి పండ్లకు భారీ ధరలు లభిస్తాయి. అందువల్ల ఈ నిషేధం రైతులు, వ్యాపారులకు పెద్ద ఆర్థిక దెబ్బగా మారే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా మామిడి పండ్లు ఉత్పత్తి చేసే దేశం భారత్. దేశంలో ప్రతి ఏడాది దాదాపు 28 మిలియన్ మెట్రిక్ టన్నుల మామిడి పండ్లు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిలో ఎక్కువ భాగం దేశీయంగా వినియోగిస్తున్నారు. అయితే జపాన్ వంటి ప్రీమియం మార్కెట్లకు ఎగుమతి చేసే మామిడి పండ్ల ద్వారా రైతులు, వ్యాపారులు అధిక లాభాలు పొందుతుంటారు. ఇప్పుడు ఈ నిషేధం వల్ల భారత వ్యవసాయ నాణ్యత నియంత్రణ వ్యవస్థలపై ఇతర దేశాలు కూడా అనుమానాలు వ్యక్తం చేసే అవకాశం ఉందని ఎగుమతిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇది భవిష్యత్తులో ఇతర అంతర్జాతీయ మార్కెట్లపై కూడా ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలోని అల్ఫోన్స్ మామిడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్ నీనో ప్రభావంతో ఏర్పడిన అధిక ఉష్ణోగ్రతలు, అస్థిర వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది పంట తీవ్రంగా దెబ్బతింది. కొన్ని ప్రభుత్వ సర్వేలు కొన్ని ప్రాంతాల్లో 85 నుంచి 90% వరకు పంట నష్టం జరిగిందని కూడా అంచనా వేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో జపాన్ విధించిన ఈ నిషేధం మామిడి రైతులు, ఎగుమతిదారుల ఆదాయంపై మరింత ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. వేసవి మామిడి సీజన్ అత్యంత కీలక సమయంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం దేశ మామిడి పరిశ్రమకు ఆందోళనగా మారింది.